శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఏర్పాట్లన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా క్యూ లైన్లు, వైద్య సదుపాయాలు, అన్నప్రసాద వితరణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. ఇలాకాలేసంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సంబరాల అంబరాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా 11 రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది భక్తులు ఇక్కడ చేరుకున్నారు. అయితే ఈ చేరుకున్న భక్తులకు ఏర్పాట్లను ఈ అధికార యంత్రాంగము, నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి గారు దగ్గరుండి ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మీ ఎమ్మెల్యే అయిన తర్వాత 4-5 జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మీరు చాలా ఏర్పాట్లలో ప్రత్యక్షంగా ఉండి చాలా ఏర్పాట్లు చూసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారు? మీ పర్యవేక్షణలో ఏమైనా లోపాలు ఉన్నాయి, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారా? గత వారం 10 రోజులుగా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. భక్తులు కూడా లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు, కాలినడకన వస్తూ ఉన్నారు, వాహనాల్లో వస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా నేను 5వ సంవత్సరం ఇది ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి సంవత్సరం ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా గత మునుపటిలాగానే మళ్ళీ ఈ సంవత్సరం కూడా అన్ని చోట్ల కైలాసోద్వారం వద్దకు వెళ్ళి అక్కడి వరకు భోజన ఏర్పాట్లు కానీ, లేకపోతే అక్కడ నీళ్ళ వసతులు కానీ, టాయిలెట్స్ కానీ, అదేవిధంగా ఏ విధంగా భక్తులకు అందుతూ ఉన్నాయో లేదని తెలుసుకోవడం జరిగింది. నడకదారిని వచ్చేటువంటి భక్తులకు అసౌకర్యం ఏమైనా కలుగుతూ ఉన్నదా అని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పెచ్చెరువుకి వెళ్ళి కూడా అక్కడి వరకు పోయిన అక్కడ దాకా వెళ్ళి ఆ ప్రాంతంలో కూడా ఏ విధంగా భక్తులకైనా అసౌకర్యాలు ఉన్నాయా అని తెలుసుకోవడం జరిగింది. చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు యాత్రికులందరూ కూడా. భక్తులు కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. గతంలో ఫారెస్ట్ అధికారులు ఎన్నో రకాల ఇబ్బంది పెట్టినా నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఏమాత్రం ఇబ్బందులు లేకుండా నిరాటంకంగా అటవీ అధికారులు కూడా ఫ్రీగా భక్తులను పంపించడం జరుగుతూ ఉంది. 10 రూపాయలు పెడితే ఆ 10 రూపాయలు అనేది కూడా తీసేయడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ భక్తులు వచ్చారు. లక్షలాది మంది రేపటికంతా ఒక 3-5 లక్షల లోపు జనాలు ఇక్కడే వారం రోజుల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడే నిలబడిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వసతులను బట్టి భోజన వసతులు కావచ్చు, రాత్రి వేళ నిద్రించడం కోసం కావచ్చు, అన్ని రకాలుగా వసతులు ఉన్నాయి. కాబట్టి ఈ 3-4 రోజుల నుంచి కూడా ఇంకా ఎక్కువగా ఇక్కడే ఉండి దేవుని సన్నిధిలో రేపు పాగాలంకరణ ఒక కార్యక్రమం ఉంది. కాబట్టి అన్ని రకాలుగా వీక్షించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రమే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా భక్తులు విపరీతంగా వస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్ని ఏర్పాట్లు ఎక్కడే కానీ జామ్ కాకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని రకాలుగా పోలీసు వారు చాలా అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడ అశుభ్రత లేకుండా శుభ్రంగా ఉండే విధంగా ఇక్కడ క్లీన్ చేసుకుంటూ అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ఈవో గారు కూడా కోఆర్డినేట్ చేసుకొని అందరినీ కూడా బాగా చేస్తూ ఉన్నా. నేను కూడా అందరితో కోఆర్డినేట్ చేసుకుంటా ఉన్నా. మధ్యాహ్నం మెట్లు ఎక్కి రావాలంటే అక్కడ బోర్లు వేయడానికి వీలు లేదు. కాబట్టి అక్కడ ఆ కొద్ది గ్యాప్ ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో గ్యాప్ ఉంది తప్ప అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా నేను భక్తులను విచారించడానికి నీళ్లు కానీ ట్యాంకర్ల ద్వారా పంపిస్తూ ఉన్నాం, బోర్ బావుల ద్వారా పంపించడం, సోలార్ పంపులు కూడా పెట్టి ఎక్కడికెక్కడ నీళ్ళు అందిస్తూ ఉన్నాం. ఎక్కడే కానీ అన్ని చోట్ల విచారిస్తూ ఉన్నాం. చిన్న ఇంత పెద్ద పండగ జరిగేటప్పుడు, మహాద్భుతమైన పండగ జరిగేటప్పుడు చిన్న లోటుపాట్లు ఉంటాయి, అవి కూడా సవరణ చేసుకుంటా ఉన్నాం. అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసేదానికి కృషి చేస్తున్నామని నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. కెమెరామెన్ పర్సన్ శ్యామ్, HM టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.